సుబ్బారావు, మొన్న నీకు స్మోకింగ్ మానేయడానికి కొన్ని సలహాలు ఇస్తానని చెప్పాను కదా, విను చెప్తాను అన్నాడు పుల్లారావు. ఎక్కువ చెప్పను, 3 టిప్సే చెప్తాను, వాటిని మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వు. మొదటిగా, నువ్వు స్మోకింగ్ ఎందుకు మానేయాలనుకుంటున్నావో క్లియర్గా రాసుకో. నా ఊపిరితిత్తులు చెడిపోతున్నాయి, నాకు గాని క్యాన్సర్ వస్తే నా భార్య పిల్లలు రోడ్డును పడతారు, కాబట్టి నేను స్మోకింగ్ మానేయాలి అని క్లియర్గా రాసుకో. రెండవది, నీలా స్మోకింగ్ మానేసి మంచిగా అవ్వాలి అనుకుంటున్న వారితో సహవాసం చెయ్యి, వారితో కాంటాక్ట్లో ఉండు. వీలైతే ఒక 10 మంది కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోండి. మూడవది, నువ్వైతే బలంగా ఒకటి మైండ్లో ఫిక్స్ అవ్వాలి. 35 రోజులు నేను సిగరెట్ ముట్టుకోను అని చెప్పి బలంగా ఒక నిర్ణయం అయితే నువ్వు తీసుకోవాలి. ఈ 3 టిప్స్ని నువ్వు ఖచ్చితంగా ఫాలో అవ్వు. ప్రతిరోజు నీ శరీరంలో ఒక మంచి మార్పు అయితే వస్తూ ఉంటుంది. ఒక 35 రోజుల తర్వాత నీ శరీరంలో చాలా అంటే చాలా మంచి మార్పులు వస్తాయి. సిగరెట్ మానేసుకో, క్యాన్సర్ నుంచి దూరంగా పారిపో అని చెప్పి సలహా ఇచ్చాడు పుల్లారావు.